తెలంగాణ ప్రజలకు నమస్కారం. నేను ఈరోజు సిర్పూర్ నియోజకవర్గంలో మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఈ దీందా గ్రామంలో ఉన్నాను. ఇది ఒక 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పోతే మహారాష్ట్ర బార్డర్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకంతా మహారాష్ట్ర. ఇదంతా కూడా మరి అటవీ ప్రాంతం. ఇక్కడ ఉండే చాలామంది గ్రామస్తులు దిందా గురించి తెలియంది కాదు. దిందా గ్రామస్తులు గత 60-70 సంవత్సరాల నుంచి పోడు చేసుకుంటున్నారు. వాళ్ళు జీవనోపాధే ఈ వ్యవసాయం, ఇంకా వేరే మార్గం వాళ్ళకి లేదు. కానీ ఈరోజు వాళ్ళు అడ్డా కూలీలైన పరిస్థితి. మరి ఈరోజు అన్నదాతలుగా మొండి అందరికీ అన్నం పెట్టే రైతులు ఈరోజు వాళ్ళందరూ కూడా అడ్డా కూలీలుగా మారి పక్క మండలాలకు, మహారాష్ట్రకు, చివరికి ఖమ్మం జిల్లాకు కూడా పోయి మిరపకాయ ఏరుతా ఉన్నారు. దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. నిజానికి వీళ్ళు ఇట్లా బతికేటోళ్ళు కాదు, ఇంతకుముందు కొంత బెటర్గా బతికేటోళ్ళు. అయితే దీనికి సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ ఉండే గ్రామస్తులందరూ, ఎస్సీలతో సహా ఎస్టీలతో సహా గ్రామస్తులందరూ కూడా ఈ టేకు చెట్లను 600 టేకు చెట్లను కొట్టిండని ఏమీ ఆధారాలు చూపించకుండా ఆయన అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు ఎమ్మెల్యే మీద కోపం పెట్టుకొని ప్రజల మీద దాడి చేసిండ్రు. ఇలా మనం ఎక్కడ నిలబడ్డామంటే, ఇక్కడ 8 ఎస్సీ కుటుంబాలు, 9-10 ఎస్సీ కుటుంబాలు ఈ ప్రాంతంలో గత 50 సంవత్సరాల నుంచి పోడు చేసుకుంటున్నారు. ఇలా ఫారెస్ట్ అధికారులు రాత్రి వచ్చి వీళ్ళ పోడు భూమిని అంతా కూడా దున్నేసి దీని చుట్టూ కందకం తవ్వి దీని మధ్యలో ఒక పెద్ద కుంట నిర్మించాలని చెప్పేసి బుల్డోజర్లు, బ్లేడ్లు పట్టుకొని వస్తే వీళ్ళు ఇళ్ళని వదిలిపెట్టి చంటి పిల్లల్ని కూడా వదిలేసి వీళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. రోజు రాత్రి ఇంత భయంకరమైన చలికాలంలో కూడా ఈ ప్రజలు, ఈ కుటుంబాలు ఇక్కడనే పండుకుంటారు. చూడండి, ఒక్క నిమిషం జరగండి బాబు. ఈ గుడారాలలో అవసరం లేదు. మీరు గుడారాల్లో వండుకుంటున్నారు. వీళ్ళు ఈ గుడారాల్లో వండుకొని ఎప్పుడెప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వస్తారా, వీళ్ళకు పులుల ద్వారా చనిపోయినా మా బతుకులు పోయినా మంచిదే, ఎలుగుబంట్లు వచ్చి చంపినా మా బతుకు పోయినా మంచిదే, అడవి పందులు వచ్చి చంపినా ఇక మేము చచ్చినా మంచిదే, కానీ మా భూములు వదులుకోమంటున్నారు వాళ్ళు. కానీ ఫారెస్ట్ వాళ్ళు మాత్రం ఈ జంతువుల కన్నా హీనంగా, ఈ క్రూర మృగాల కన్నా హీనంగా వచ్చి వీళ్ళ భూములను నాశనం చేసిండ్రు. నేను చాలాసార్లు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడినా, ఏవో టెక్నికల్ రీజన్స్ చెప్తున్నారు వాళ్ళు. నిజానికి నేను కంచా గచ్చిబౌలిలో పేదోళ్ళు అయినందుకే వీళ్ళను ఈ విధంగా నాశనం చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. మీరు ఒక్కసారి వచ్చి మీరు ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇక్కడ వండుకోండి, తెలుస్తుంది. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇక్కడ వండుకుంటే తెలుస్తుంది. మీ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇక్కడ వచ్చి నిద్ర చేయండి మీరు ఈ పేదలతోని. మీ దందాల గురించి, మీ కాంట్రాక్ట్ల గురించి అడుగుతలేరు కదా వీళ్ళు. మీ సమ్మక్క సారక్క దేవాలయం కాంట్రాక్ట్ల గురించి అడుగుతలేరు కదా వీళ్ళు. ఏమైనా మీరు 1000 కోట్లు సంపాదిస్తున్న దేవాదాయాల భూముల గురించి, రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ హైదరాబాద్ భూముల గురించి అడుగుతలేరు కదా వీళ్ళు. బతుకు తెరువు కోసం చేస్తున్న వ్యవసాయం ఇది. మంత్రులకు ఎవరికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటారు. అంటే పేదోళ్ళు అంటే మీకు అంత చులకన, మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లు వేయడానికి వస్తున్నారు. మీరు ఓట్లు వేయడానికి వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దిందా ఎస్సీల భూములు ఏవైతే ఉన్నాయో, నేను జాతీయ ఎస్సీ కమిషన్ కూడా నేను రిపోర్ట్ చేసిన ఈరోజు ఢిల్లీలో. అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం. అంటే మీకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటే అంత చులకన. వాళ్ళు ఏమన్నా కావచ్చు, వాళ్ళు అడవులలో వండుకోవచ్చు, మీరు మాత్రం ఏసీ రూమ్లలో భద్రంగా ఉండండి. ఎట్టి పరిస్థితి వీళ్ళకి ఒక్కరికి ఏమైనా కూడా రాష్ట్రం అంతా అగ్నిగుండం అయితే రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దామోదర్ రాజనరసింహ, మల్లు బట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్, మీరే రెస్పాన్సిబుల్ దీనికి. కొండా సురేఖ, రేవంత్ రెడ్డి మీరే, మీకు కావాలని చేస్తున్నారు. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హైదరాబాద్లో భాజపా గూండాలను 70 మందిని తీసుకుపోయి కబ్జా చేసిండు. మరి వాడిని ఎందుకు చేయలేదు మీరు? వీళ్ళని మాత్రం రోజు ఇంత గోసపుచ్చుకుంటున్నారు. సిగ్గుండాలి మీకు కొంచెం అన్న. ఆయన పట్టపగలే 300
బుల్డోజర్లు తీసుకొచ్చి 100 ఎకరాల అటవీ భూమిని నాశనం చేసి 4 జింకలను చంపి ఎందో నెమలు చచ్చిపోవడానికి కారకులు అయితే ఆయన మీద కేసు పెట్టలేదు. వీళ్ళు ఏ పులిని చంపిన వాళ్ళు కాదు, ఎలుగుబంటిని చంపిన వాళ్ళు కాదు, అడవి పందిని చంపిన వాళ్ళు కాదు, చీమకు కూడా హాని చేసే వాళ్ళు కాదు. వీళ్ళు కేవలం పోటీ చేసుకొని బతుకుతున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు వీళ్ళు ఎవరిని కూడా రానివ్వడం వాళ్ళదు. ఇక్కడ చూడండి మీరు, ఇవాళ రాత్రిపూట వీళ్ళు ఇక్కడ వండుకుంటారు, వండుకొని చలి వస్తుంది కాబట్టి ఇక్కడ మంట పెట్టుకొని వండుకుంటారు. ఇప్పటికి కూడా పొగ వస్తూనే ఉన్నది. రోజు ఇదే పని. ఇక్కడ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఊరు ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఊరు ఎట్లా మరి మనుషులు రాత్రిపూట వస్తారు, వచ్చి ఇక్కడే వండుకుంటారు. పిల్లలేమో అక్కడ, పిల్లలేమో ఊర్లో చిన్న చిన్న పిల్లలకి ఇట్లాంటి పిల్లలందరూ ఊర్లో ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరు మాత్రం వచ్చి ఇక్కడ వండుకుంటారు. రేపు మహిళల మీద ఏమైనా అయితే ఎవరు చూస్తారు? మీకు క్రూరముగాల కన్నా భయం ఇక్కడ ప్రజలకు ఫారెస్ట్ వాళ్ళతో ఉన్నది. ఎంతమంది కానీ చెప్పిన దండే విట్టలు అధికార పార్టీ, ఎమ్మెల్యే పాల్వా హరీష్ బాబు, మీరు ఏం చేస్తున్నారు? హైకోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినా కూడా మీరు ఇక్కడ రాణిస్తలేరు. తర్వాత ఇంకోటి, ట్రైబల్స్కు వాళ్ళు పోటీ చేసుకుంటే సరే, వాళ్ళ ఆదివాసీలు తర్వాత వాళ్ళు పోటీ చేసుకుంటారు, వాళ్ళకు అటవీ భూముల మీద హక్కు ఉన్నది, పర్వాలేదు. కానీ వీళ్ళు కూడా మరి ఆ ట్రైబల్స్ తిరగానే పాపం చాలా సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నారు. మరి వాళ్ళని కూడా ఈక్వల్గా చూడాలి కదా ఫారెస్ట్ వాళ్ళు. ఆదివాసీ సోదరులు పోటీ చేసుకుంటే మంచిది, చేసుకొని వాళ్ళు కూడా పోటీ నిండాలి. కానీ వీళ్ళు కూడా మరి నిండాలి, వీళ్ళ పోటీ కూడా నిండాలి కదా. వీళ్ళు బడ్డ కూలీలు కావాలన్నా? సో కొండా సురేఖ గారు మీరేం చేస్తున్నారు? అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారు? అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి మీరేం చేస్తున్నారు? ఎట్లా వండుకుంటారు? ఇప్పుడు ఈ చేపలు, ఈ చేపలు వేసుకొని రాత్రిపూట గజ వండుకుంటే అడవులలో ఎట్లా వండుకుంటారు మీరు చూడండి. ఇట్లా వండుకొని ఆ పక్కన మంటలు వేస్తుంటుంది, మంట వస్తుంటుంది. రాత్రి ఏమన్నా పులులు, పులులు తర్వాత అడవి పందులు లేకపోతే ఎలుగుబంట్లు వచ్చి వీళ్ళని ఏమన్నా చంపితే, ఎవరైనా దుర్మార్గులు వచ్చి అఘాయిత్యం చేస్తే కూడా నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఇంత ఘోరమైన దుర్మార్గం జరుగుతుంటే ఒక్క మినిస్టర్ కూడా మాట్లాడతలేడు, ఒక్క జర్నలిస్ట్ కూడా దీని మీద దృష్టి సారిస్తలేరు. ఇప్పుడైనా రావాలి, పేదల బాధలు తీరాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.